మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్రసేన యూత్ వాళ్ళు దశావతార రూపాలను సెట్టింగ్ చేసి విష్ణుమూర్తి రూపంలో ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్టాపన చేశారు. చాలా సుందర అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తూ ఉన్నది. స్వామివారు చూడండి, విష్ణుమూర్తి అవతారంలో మనకు విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తున్న ఆ దృశ్యం అయితే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుని చూసినట్లయితే వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఏదైతే స్వామివారు మనకు పాలపుంతపై ఉన్నటువంటి దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూడండి. మహావిష్ణు రూపంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తున్న అద్భుతమైన సుందరమైన రూపం. సో ఇక్కడ ఉన్నటువంటి చిత్రసేన యూత్ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. బ్రదర్ నమస్తే. నమస్కారం. మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ గారు, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో ఇందాక మేము ఒక 10 అవతారాలు మనం చూసాము, 10 దశావతారాలు మనం చూసాము. సో ఈ కాన్సెప్ట్ తో మళ్ళీ వివిధ రూపాల్లో స్వామివారికి సేవలు చేస్తున్న అద్భుత సుందరమైన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నది. మొట్టమొదట మనకు ఆంజనేయుడు కనిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి దృశ్యాలు మీరు ఇలాంటి దేవుళ్ళను మీరు ఎంచుకొని ఇలాంటి విఘ్నేశ్వరునికి మీరు ఇలా పూజలు చేస్తున్నారు కొత్తదనంతో. సో మీకు ఏమనిపిస్తుంది? ఎలా హ్యాపీగా అనిపిస్తుందా? సో దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి ఏంటంటే మేము ఒక 3 నెలల ముందుగా, వినాయక చవితి 3 నెలల ముందుగానే సంఘ సభ్యులు అందరూ ఒక యూనిట్ అయ్యి మనం ఈసారి ఎలాంటి కాన్సెప్ట్తో ముందర కదా ఒక ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం కొత్తదనంగా ఏదో ఒక అవతార రూపంలో వినాయకుడిని ముందర తీసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం వినాయకునికి ప్రాణప్రతిష్ఠ కాన్సెప్ట్తో ముందరకు వచ్చాము. ఈ సంవత్సరం ఏమో పాల సముద్రంలో శ్రీ మహావిష్ణు అవతారంలో గణేశుని కొలువుదీర్చడం జరిగింది. అదేవిధంగా ఆయన ధరించిన 10 అవతారాలను కూడా మేము లోపల మొత్తం కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. జనం అయితే మాకు తండలు రావడం జరుగుతుంది. ప్రతిరోజు చాలా మంది పొద్దున సాయంత్రాలు పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని ఇలాగే కొలుదిరుకుంటూ సంతోషంగా అందరూ ఆయురాజ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి అవతారాల్లో దేవుని అవతారాలు భాగంగా ఒకటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత తుంబురుడు, తర్వాత వచ్చేసి నారదముని, అక్కడ స్వామివారు విష్ణుమూర్తి అవతారంలో లక్ష్మీదేవి, తులసీమాత, పరశురాముడు, గరత్మంతుడు. ఇది పాల సముద్రంలో స్వామివారి పక్కకు వీళ్ళందరూ కొలువై ఉన్న దృశ్యం. సో ఇక్కడ ఉన్నటువంటి చిత్రసేన యూత్ వాళ్ళు ఒక కొత్తదనంతో ముందుకొచ్చి విఘ్నేశ్వరుని మేము ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. నవరాత్రుల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఏదైనా కొత్త కాన్సెప్ట్తో ఆ విఘ్నేశ్వరుని ప్రాణ ప్రతిష్ఠ చేసి మేము పూజలు చేస్తున్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీ దేవత ఆ పాలపుంతపై పవన మన వాటిపైన మనకు సుందర దృశ్యం కనిపిస్తూ ఉన్నది. అలాగే చుట్టూ స్వామివారికి సేవలు చేస్తున్న సేనాపతులు వీళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి. ఇక్కడ గరత్మంతుడు, అక్కడ పరశురాముడు, అక్కడ తులసీమాత, లక్ష్మీదేవత, నారదుడు, తుంబరుడు, తర్వాత హనుమంతుడు. ఇలాంటి సుందర దృశ్యంతో మన ఇక్కడ ఉన్నటువంటి చిత్రసేన యూత్ వాళ్ళు మనకు చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తున్న దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విఘ్నేశ్వరుని కూడా కేవలం మన మట్టితో తయారు చేసి మేము ప్రాణప్రతిష్ఠ చేసి స్వామివారిని పూజించడం అయితే జరుగుతుందని చెప్పి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ దృశ్యాలను చూడడానికి కూడా చాలా మంది భక్తులు తండోపతండోపాలుగా వచ్చి దర్శనం చేసుకున్న సుందర దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. Oh